నమస్తే అందరికీ. ఈ వీడియోలో కనిపిస్తున్న పెద్ద ఆయన చూడండి. ఆయన బెంగళూరు సంతలోని ఆయన కూరగాయలు మొత్తం అమ్ముకొని వచ్చేసి మెట్రో రైలు చూద్దామని చెప్పేసి మెట్రో స్టేషన్కి వచ్చి టోకెన్ తీసుకొని మెట్రో చూడడానికి పైన వెళ్తుంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఆయన లోపల రాకుండా అడ్డుకున్నారంట. ఎందుకో తెలుసా? ఆయన బట్టలకు మొత్తం మట్టి అంటుకున్నందువలన అంట. మరియు ఆయనతో మొత్తం చెమట వాసన వస్తున్నందువలన ఆయననైతే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేరంట. నాకైతే మస్తు బాధ అనిపించింది అన్న. ఎందుకంటే ఈ సృష్టిలో ఉంటే ప్రతి ఒక్క మనిషి మనం తినే తిండి ఏదో ఒక రైతు చెమట గార్చి ఆ మట్టి నుంచి ఆ పంటను తీసిస్తుండు. అప్పుడు ఆ రైతు గుర్తుకు రాలేదా? ఆ మట్టి వాసన చెమట వాసన అప్పుడు గుర్తుకు రాలేదా తినే ముందర? నాకైతే మస్తు బాధ అనిపించింది అన్న. నిజంగా రైతులకు ఇచ్చే రెస్పెక్ట్ ఇట్లుంటుంది బయట. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసేలా షేర్ చేయండి. ముఖ్యంగా ప్రభుత్వానికి తెలిసేలా షేర్ చేయండి. ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అసలు ఎవరికి రాకూడదనా? రైతే రాజు అన్నారు కదా. రైతు రాజు కాకపోయినా పర్వాలేదు, కానీ కనీసం రైతును మనిషిలానన్నా చూడండి.